చైన్ కొనేటట్టు లేదు, కాయిన్ కొనేటట్టు లేదు, రింగు కొనేటట్టు లేదు, లాకెట్ కొనేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్టా మండబట్టే నాగులో నాగన్న అని పాడుకునే కథకొచ్చింది కనకం కొనేటోళ్ళ సంగతి. మరి కాదా, అక్షయ తృతీయ వచ్చిందంటే ఎట్లుండేది బంగారం దుకాణాల కాడ సందడి. తృతీయ నాడు బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవే మన ఇంటికి వస్తుంది అని నమ్ముతుంటారు చాలా మంది. కానీ ఈ ఏడాది సీనంతా రివర్స్ ఉన్నది. దుకాణాల కాడ జనాలే లేరు చాలా జాగల్లా. అవునంటే అక్షయ తృతీయ వస్తున్నదంటే ఖతం ముందు నుంచే పైసలు కూడబెట్టుకొని కంసే కం 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అన్న కొందామని పోతారు చాలా మంది. ఇక అమ్మలక్కలైతే ఇంటాయనతోని లొల్లి పెట్టుకునేనా బంగారం కొనిపించేటోళ్ళు చాలా మందే ఉంటారు. తృతీయ నాడు జాతరలు ఉన్నట్టే ఉండేది మంది బంగారం దుకాణాలల్లా. షాపోళ్ళు కూడా మస్తు స్టాకు తెచ్చి పెట్టుకునేది. అట్లాంటిది పెరిగిన బంగారం రేటు చెయ్యంగా కొనేటోళ్లే కరువేండ్రన్నట్టు అయ్యింది పరిస్థితి. మస్తు గిరాకీ తగ్గిందట ఈసారి. పోదటి పూటనైతే కస్టమర్లే లేరట చాలా దుకాణాలల్లా. మరి తక్కువ రేటు పెరిగిందా? పోయినేడాదికి ఈ ఏడుకే ఏం తక్కువ 30,000 దాకా పెరిగి 24 క్యారెట్ల తులం బంగారం 98,900 చిల్లర ఉండేసరికి మస్తు మంది వెనకడుగేసిండ్రు. ఈ తాప బగ్గ పైసలున్నోళ్ళు, ఇన్వెస్ట్మెంట్ అనుకొని కొనేటోళ్ళు, పెళ్లి పెట్టుకున్నోళ్ళు తప్పక పోయి కొన్నరేమో గాని మిడిల్ క్లాస్ పబ్లిక్ అటు మోకాన్నే చూడలే చాలా మంది. చూస్తుంటే జప్పున్నే లకారం దాడుతుంది తులం బంగారం పక్క. ఇక పెరిగిన రేటు చేయంగా పతేడు ఎంతో కొంత బంగారం కొనేటోళ్ళు ఈ ఏడు కొనకపోయేసరికి జర నారాజైనట్టున్నారు. కానీ ఏం కాదు తీయుండ్రి, ఆ లచ్చిందేవి దయతోటి అచ్చే ఏడు 2 ఏండ్లది కలిపి కొనేటట్టు సంపాదన పెరగాలనని, ఆ దేవి సల్లని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.